వేస్తా ఉన్నారు, వాటికి అడ్డుకట్ట వేస్తా ఉన్నారు. కాబట్టి సహజంగానే ఈ మాఫియాలు ఆయన పైన టార్గెట్ చేసి ఉంటారనేటువంటిది అందరికీ ఉన్నటువంటి అనుమానం. ఇది గతంలో 99 వేదికగా కూడా మీరు కూడా ఒకసారి చెప్పారు, ఈయన ఎంత అగ్రెసివ్ గా పోతున్నారు, ఈయన చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి మీరే చెప్పారు వర్మ గారు, మీకు గుర్తుందో లేదు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ప్రజలందరికీ ఉన్నటువంటి అనుమానాలు నిజాలైనవి. సో ఇతన్ని ఏదో టార్గెట్ చేశారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది. అందులో భాగంగా మీకు ఇప్పుడు ఒక సంచలన విషయం చెప్తాను. అందులో భాగంగా తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటా ఉన్నారు. అన్ని రకాలైనటువంటి కొత్తగా సెక్యూరిటీ కూడా పెంచబోతా ఉన్నారు. మీరు చెప్తా ఉన్నారు నాగబాబు గారిని రాష్ట్ర మంత్రివర్గంలో తీసుకుంటున్నారు, పవన్ కళ్యాణ్ గారిని కేంద్ర మంత్రివర్గంలో తీసుకుంటున్నారు. నాకు తెలిసినంత వరకు పవన్ కళ్యాణ్ గారు భారతదేశానికి ఉప ప్రధాని కాబోతా ఉన్నారు, ఖచ్చితంగా ఉప ప్రధాని కాబోతా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు భారతదేశానికి ఉప ప్రధాని కాబోతా ఉన్నారు. అవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఈ సౌత్ ప్రాంతానికి సంబంధించి ప్రజలకు కూడా అనేకమైన ఆకాంక్షలు ఉన్నాయి. ఆకాంక్షల్లో భాగంగా ఒక ఉప ప్రధాని కూడా అయ్యేటువంటి అవకాశం కనపడతా ఉంది. ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నానండి, ఇప్పుడు ఈ మాఫియాకి ఎదురొడ్డు నిలబడతా ఉంది ఈ ఎన్డీఏ కూటమి. చంద్రబాబు నాయుడు గారితో అనుక్షణం టచ్ లో ఉంటా ఉన్నారు. క్లియర్ గా చెప్పారు 10 సంవత్సరాలు ఖచ్చితంగా ఈ ప్రభుత్వం స్థిరంగా ఉంటే మాత్రమే రాష్ట్రంలో అభివృద్ధి, కుంటుబడిన అభివృద్ధిని మళ్ళీ లైన్ లో పెట్టగలుగుతాం అనేటువంటి విషయాన్ని చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా అన్ని కలిసి వస్తే కాబోయే ఉప ప్రధాని పవన్ కళ్యాణ్ గారు అనే దాంట్లో ఎటువంటి చిన్నపరెడ్డి గారు, మీరు చాలా తక్కువగా చూసిన పవన్ కళ్యాణ్ గారు, మీరు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు, అసలు వార్డు మెంబర్కి సర్పంచ్కే పనికిరాడు అని తీసిపడేసిన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఉప ప్రధానమంత్రి స్థాయి అని చెప్పి మాట్లాడే పరిస్థితి. ఉప ముఖ్యమంత్రి కాదు, ఉప ప్రధానమంత్రి అని. సార్ వర్మ గారు, మన తెలుగు రాష్ట్రం నుంచి ఎవరు పెద్ద స్థాయికి వెళ్ళినా అందరినీ కూడా సంతోషిస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినా, పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినా, చంద్రబాబు నాయుడు గారు వెళ్ళినా, అలాగే పివి నరసింహారావు గారు ఒక తెలుగు వ్యక్తి ప్రధానమంత్రి అయితే అందరం కూడా గర్వించాం. అలాగే ఒకే మాట, జస్ట్ ఒక మాట, తెలుగు వ్యక్తి ఎన్వి రమణ గారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అవుతున్న సందర్భంలో మీరు చేసిన వ్యాఖ్యలు కూడా గుర్తు తెచ్చుకోండి. ఓకే, కంటిన్యూ అన్న. ఓకే, అలాగే మనం ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నికలు ఎలా జరిగినాయి, ఎలా వీవీప్యాట్లు లెక్కించకుండా ఎలా వాటన్నిటిని కూడా బుల్డోజ్ చేసుకుంటా చేసినటువంటి దానికి వచ్చినటువంటి బలుపును చూసి, అది వాపును చూసి బలుపు అనుకుంటున్నారే కానీ అది నిజంగా కష్టపడి ప్రజల్లో నుంచి వచ్చినటువంటి పరిస్థితి ఉందన్నట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావించట్లేదు. అలాగే ఈరోజు కేంద్రంలోకి పోయి పవన్ కళ్యాణ్ గారు కేంద్ర మంత్రి అవుతారు అని అనుకుంటే వాళ్ళ ఇష్టం. ప్రధానమంత్రి గారు ఎవరినైనా కేంద్ర మంత్రిగా తీసుకోవచ్చు, ముఖ్యమంత్రి గారు ఎవరైనా మంత్రిగా తీసుకునేటటువంటి సౌలభ్యం ముఖ్యమంత్రికి ప్రధానమంత్రికి ఉన్నటువంటి సందర్భంలో వారు నిర్ణయాలు తీసుకోవచ్చు. అలాగే పవన్ కళ్యాణ్ గారిని ఎంతవరకు వాడుకోవాలో అంతవరకు వాడుకోవడానికి బీజేపీ సిద్ధమయ్యి ఆయనకి అవకాశం ఇస్తే ఇవ్వచ్చు. ఆయన్ని హిందుత్వవాదిగా ముద్రేసి ఆయన నడపాలని కోరుకుంటున్నారో మాకు తెలియదు. ఈరోజు తిరుపతి లడ్డు గురించి ఇందాక మాట్లాడుతూ ఉన్నారు, సనాతన ధర్మం గురించి మాట్లాడుతూ ఉన్నారు. తిరుపతి లడ్డు గురించి వివాదం చేసి ఏమి తేల్చారు సార్? అలాగే డ్రగ్స్ కు సంబంధించి వైజాగ్ లో కంటైనర్ దొరికిందనంటే అదే సిబిఐ, డ్రగ్స్ ఆనవాలే లేదు దాంట్లో అని చెప్పినటువంటి సందర్భాన్ని మర్చిపోవద్దు. పవన్ కళ్యాణ్ గారు కానీ కూటమి నాయకులు కానీ ప్రతి వాళ్ళు కూడా ఏదో ఒక వివాదాన్ని రైజ్ చేయటం కోసం ప్రజలు